హలో అండి. ఇవాళ మధ్యాహ్నం లంచ్‌లోకి బీట్రూట్ ఫ్రై చేశా. తురిమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ముక్కలుగా కోసి చేస్తా బీట్రూట్ ఫ్రై. చాలా బావుంటది దీని టేస్ట్. నార్మల్ ఫ్రై లానే కాకపోతే అది తురిమి వేస్తాము. ఇదేమో ముక్కలుగా కోసి వేస్తాం. అండ్ దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు కూడా నానబెట్టి వేసుకుంటాం. దానివల్ల టేస్ట్ చాలా చేంజ్ వస్తది. ఏ ఫ్రైకైనా ముందు పోపు కామన్ కదా! సో, నేను ఇంక మీకు చెప్పక్కర్లేదు. కాకపోతే ఇవాళ నేను దీంట్లో ఎండుమిరపకాయలేయలేదు. ఎల్లుల్లిపాయ యాడ్ చేశాను. ఎండుమిరపకాయలు కాకుండా కారం ఏస్తే బావుంటదని చెప్పింది మా అక్క. సరే ఆ టేస్ట్ కూడా ట్రై చేద్దామని ఎండుమిరపకాయలేయలేదు. ఎల్లుల్లిపాయలు ఎందుకేసానంటే ఫ్లేవర్ బావుంటది అందుకని చెప్పి. తాలింపు వేగిపోయిన తర్వాత క్యారెట్ అండ్ బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకొని, నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా వేసేసి, కొద్దిగా ఉప్పేసి మూత పెట్టేసుకోవాలి. శనగపప్పు నానబెట్టాక నీళ్ళు మిగులుతాయి కదా! ఆ నీళ్ళు అలానే పక్కన పెట్టాను నేను. ఎందుకో లాస్ట్‌లో మీరే చూద్దురు గానీ, ఈ ఫ్రై అనుకున్నంత ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలు కోస్తాం కదా! టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. దగ్గరగా 20-30 నిమిషాలు టైం అయితే పడతది. సిమ్‌లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. అప్పుడు కానీ ముక్క సరిగ్గా మగ్గదనమాట. అందులోను మనం శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాం కదా! అది మగ్గడానికి కూడా కొంచెం టైం తీసుకుంటది. మధ్యలో కదుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతది ఇది. ఇంకా తొందరగా మగ్గాలంటే కొన్ని నీళ్ళు చుక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను శనగ నీళ్ళు పక్కన పెట్టాను కదా! ఆ నీళ్ళు యాడ్ చేశాను ఇక్కడ. నీళ్ళు పోసిన తర్వాత మరో 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే ముక్క మగ్గిపోతుంది. ఉప్పు, కారాలు చూసుకొని ఏమైనా సరిపోకపోతే లాస్ట్‌లో యాడ్ చేసుకొని కలిపేసి ఒక 2 ఆర్ 3 మినిట్స్ ఉంచి దింపేసుకోవడమే. అంతే మన రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీలో ఖచ్చితంగా క్యారెట్ ఉండాలి. అప్పుడు మాత్రమే టేస్ట్ బావుంటది. ఈ రెసిపీ నాకు మా బావ చెప్పాడు. అప్పటినుంచి ఇలానే చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.